ఈ రోజు మనం ఈ వీడియోలో ప్రపంచం మొత్తం వైరస్ వచ్చి అంతమైపోయిన తర్వాత కేవలం భూమి మీద ఒక్క మనిషి ఉంటే వాడు ఏం చేస్తాడో తెలుసుకోవడమే ఈ మూవీ కాన్సెప్ట్, సిరీస్ కాన్సెప్ట్. ఈ రోజు మనం ఎపిసోడ్ 1 నుంచి ఎపిసోడ్ 3 వరకు అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ఒకవేళ ఇది బాగా నచ్చి వ్యూస్ క్లిక్ అయితే మిగతా సీజన్స్ కూడా డైరెక్ట్ గా యూట్యూబ్ లో అప్లోడ్ పెట్టేస్తా. అండ్ ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా సిరీస్ లోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ వెల్కమ్ టు ద AVS ప్లేస్ యూట్యూబ్ ఛానల్. ఈ సిరీస్ పేరు వచ్చేసరికి వరల్డ్ లాస్ట్ పర్సన్. స్టార్టింగ్ లో చెప్పినట్టుగానే ప్రపంచం మొత్తం ఒక వింత వైరస్ తో అయితే అంతరించిపోతుంది. కానీ ఫిలిప్స్ అనే వ్యక్తి మాత్రం భూమి మీద ఒక్కడే బ్రతికుంటాడు. ఇంకా ఫిలిప్స్ ప్రపంచంలో ఎవరన్నా నాతోనే బతుకున్నారా అని తెలుసుకోవడానికి ఒక లగ్జీరియస్ బస్ తీసుకొని ప్రపంచం మొత్తం వెతుకుతూ ఉంటాడు. కానీ దాదాపు 2 నెలల టైం అయితే గడిచి ఉంటుంది. అతనికి ఒక్కరు గుడికి కనిపించరు. ఇక అతనికి విసుకొచ్చి మళ్ళీ తన ఊరికైతే తిరిగి వస్తాడు. ఇంకా ఊరి చివర బోర్డు మీద అలవ్ ఇన్ టెక్సిన్ అని రాస్తాడు. దీని ద్వారా ఎవరన్నా దీన్ని చూస్తే ఇంకా ఒకడు మనిషి అనేవాడు బ్రతికున్నాడని కనుక్కుంటారని. ఫిలిప్స్ తన ఇంటికి వెళ్లి చూస్తే అక్కడంతా చిందరబందరగా ఉంది. ఇక పక్కనే ఉన్న ఒక రిచెస్ట్ ఏరియాకి అయితే వెళ్తాడు. ఇంకా అందులో ఒక బాగా మంచి ఇల్లు తీసుకొని దానిలోకి అయితే వెళ్ళిపోతాడు. కొన్ని రోజుల తర్వాత అతను హోమ్ ని డెకరేట్ చేసుకోవడానికి ప్రపంచంలోని కాస్ట్లీయెస్ట్ పెయింటింగ్ అయితే అతను డెకరేట్ చేస్తాడు. ఇంకా తనకేదో సొంతంగా ఇచ్చినట్టు తన దగ్గర 2 ఆస్కార్స్ కూడా ఉంటాయి. ఆ రోజు రాత్రి అయితే ఎలా కూడా గడిచిపోతుంది. ఇంకా నిద్రపోయేటప్పుడు ఫిలిప్స్ ప్రతి ఒక్కసారి నేను ఇంతవరకు ఒక్క అమ్మాయిని కూడా ముట్టుకోలేదు, నేను చనిపోయేలోపు ఒక్క అమ్మాయినైనా నాకు తగిలించి స్వామి అని రోజు కోరుకుంటుంటాడు. ఆ తర్వాత రోజు సూపర్ మార్కెట్ ఎంట్రన్స్ లోకి వెళ్లి గన్ తో అక్కడున్న గ్లాసెస్ ని షూట్ చేసి అతనికి కావాల్సిన గ్రాసరీస్ ఇంకా వెజిటేబుల్స్ అన్ని తీసుకువెళ్తాడు. ఇంకా కేవలం భూమి మీద ఫిలిప్స్ ఒక్కడే ఉన్నాడు కాబట్టి అతనికి నచ్చినట్టు ఉంటాడు. సింపుల్ గా చెప్పాలంటే సొసైటీలో ఎటువంటి సైకోస్ అయితే ఉండదో అతను ఇలా ప్రవర్తిస్తూ ఉంటాడు. అలా దాదాపు ఒక సంవత్సరం అయితే గడిచిపోతుంది. సంవత్సరం పాటు ఇతను ఒక్కరితో ఊరికి మాట్లాడుకోకుండా ఉండడం వల్ల ఇతని బ్రెయిన్ అనేది సమ్ టిష్యూస్ తో ఇష్యూ వస్తుంటుంది. సింపుల్ గా చెప్పాలంటే మెంటల్ ఎక్కిపోతాడు. ఇంకా ఫిలిప్స్ బర్త్డే రోజు గుడికి సెలబ్రేట్ చేయడానికి ఆ చుట్టుపక్కల ఒక్క మనిషి అనేవాడు లేకపోవడంతో ఫిలిప్స్ చాలా ఒంటరిగా ఫీల్ అవుతూ ఉంటాడు. మూవీ కట్ చేస్తే కొన్ని నెలల తర్వాత ఫిలిప్స్ ఇల్లు అనేది ఒక డంప్ యార్డ్ లాగా మారిపోతుంది. ఇంకా ఇల్లు క్లీన్ చేసి గుడికి ఎటువంటి లాభం లేకపోవడంతో దాన్ని అలాగనే వదిలేస్తాడు. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే మన ఫిలిప్స్ కన్నా ఆది మానవులు 100 రెట్లు బెటర్. ఒకవైపు ఇల్లు మొత్తం వాటర్ క్యాన్లతో నిండిపోతుంది. అదంతా ఎవడు క్లీన్ చేస్తాడని చెప్పి బయట ఉన్న స్విమ్మింగ్ పూల్ ని ఏకంగా బాత్రూమ్ లాగా మార్చేసింటాడు. ఇంకా చిన్నపిల్లలు ఆడుకునే బాత్ టబ్ లో వైన్ పోసి ఒక చిన్న పిల్లాడిలా పడుకుంటాడు. ఇంకా మేలుకు వచ్చిన తర్వాత ఆ టబ్ లో ఉన్న వైనే తాగుతుంటాడు. కొన్ని గంటల తర్వాత తన ఇంటి దగ్గర ఉన్న బార్ కి అయితే వెళ్తాడు. అక్కడ ఉన్న టాయ్స్ కి కొన్ని పేర్స్ పెట్టి వాళ్ళ ఫ్రెండ్స్ లాగా టైం పాస్ చేస్తుంటాడు. ఆ రోజు రాత్రి ఫిలిప్స్ ఒక బట్టల దుకాణానికి వెళ్తాడు. ఇంకా అక్కడ ఉన్న ఒక అమ్మాయి బొమ్మని దగ్గరికి వెళ్లి నువ్వంటే నాకు చాలా ఇష్టం, నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను చెప్పేలోపే ఆ బొమ్మ చేయి అనేది విరిగిపోతుంది. ఇక ఫిలిప్స్ వెంటనే ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి బ్రేకప్ చెప్పినట్టు నువ్వు లేని జీవితం నాకు వద్దని చెప్పి కొండపై నుంచి దూకి సూసైడ్ చేసుకోవాలనుకుంటాడు. ఇక లాస్ట్ టైం వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ తో మాట్లాడి ఎదురుగా ఉన్న ఒక పెద్ద కొండకు ఇతని కార్ ని డాష్ చేసి చనిపోవాలనుకుంటాడు. అదే టైంలో ఫిలిప్స్ దూరంగా ఉన్న అడవిలో పొగ రావడం గమనిస్తాడు. ఇది చూసిన తర్వాత ఫిలిప్స్ వెంటనే అడవిలోకి అయితే వెళ్ళిపోతాడు. ఇంకా తీరా అక్కడికి వెళ్లి చూస్తే అక్కడ ఒక అమ్మాయి నివసిస్తుందని కొన్ని ఆనవాలు అయితే ఉంటాయి. దీంతో ఒక్కసారిగా ఫిలిప్స్ నోరెళ్లబెట్టి ఇన్నాళ్ళుగా కోరుకుంటుంటే ఇప్పుడు తీర్చావా దేవుడా అని చెప్పి ఆ సంతోషంలోనే కళ్ళు తిరిగి అక్కడే పడిపోతాడు. ఇంకా అతను కళ్ళు తెరిచి చూసేసరికి ఒక అందమైన అమ్మాయి ఇతన్ని ఒళ్ళో పడుకోబెట్టుకొని నీకు జీవితం ఇస్తా, నేను ఇంకా పెళ్లి చేసుకుంటా అని చెప్తుంది. అంతేకాకుండా అతనికి చాలా పెద్ద కిస్ అయితే కూడా ఇస్తుంది. కానీ ఫిలిప్స్ కళ్ళు తెరిచి చూసేసరికి అదంతా ఒక ఊహనే. ఇంకా ఫిలిప్స్ అనుకున్నట్టు ఆమె అంత అందంగా ఉండదు. ఇంకా ఫిలిప్స్ కంటే ఎక్కువ ఏజ్ ఉంటుంది. వీళ్ళిద్దరు చాలా కాలం తర్వాత మనుషులు చూసినందువల్ల ఆ షాక్ లో అలానే ఉండిపోతారు. ఇంకా ఫిలిప్స్ కళ్ళు తెరుస్తానే ఇక్కడ ఒక అందమైన అమ్మాయి ఉండాలి కదా, ఆమె ఎక్కడ అని అడుగుతాడు. ఆమె మొదట్లో ఏంటి ఏమమ్మా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అడుగుతుంది. ఇంకా తర్వాత అంతకంటే ముందు నీ ప్యాంట్ లో నువ్వు యూరిన్ పోసుకున్నావు అని ఫిలిప్స్ ని చెప్తుంది. ఇదంతా చూసి ఫిలిప్స్ నిజంగానే అతను కళలో ఉన్నప్పుడు యూరిన్ పోసుకొని ఉంటాడు. కానీ అతను యూరిన్ నేను పోసుకోలేదు, నేను స్విమ్మింగ్ చేసి వచ్చేసరికి ఆ పార్ట్ లో ఒక్కటే వాటర్ నిలిచిపోయాయని చెప్తాడు. అలా కొద్దిసేపు వాళ్ళు మాట్లాడుకున్న తర్వాత అది ఘర్షణ లాగా మారిపోతుంది. ఇంకా ఈ అమ్మాయి గన్తో బెదిరించడం వల్ల సరే నేనే యూరిన్ పోసుకున్నానని ఫిలిప్స్ ఒప్పుకుంటాడు. అలా వీళ్ళిద్దరు కూల్ అయిన తర్వాత వాళ్ళిద్దరికి ఒకరు ఇంట్రడ్యూస్ చేసుకుంటారు. ఇంకా ఈ అమ్మాయి పేరు కెరోల్. ఈ పేరు పలకడానికి కొంచెం కష్టంగా ఉంది, మనం సింపుల్ గా పుల్లమ్మ అని పెట్టుకుందాం. ఇంకా మనోడి పేరు పుల్లయ్య. కాంబినేషన్ బాగుంది కదా, డెడ్లీ కాంబినేషన్. ఇంకా మన పుల్లమ్మ గుడికి ఎవరన్నా బ్రతికున్నారా అని చెప్పి సేమ్ ఇతను లాగానే ఒక బస్ లో తిరుగుతూ ఉంటుంది. ఇక లాస్ట్ కు టెక్సల్ కు వచ్చేసరికి ఎవరో బయట రాశారని ఊర్లోకి వచ్చేస్తుంది. ఇక అలా నేను ఇక్కడికి వచ్చా అని చెప్పి మన పుల్లయ్యతో చెప్తుంటుంది. అప్పుడే మన పుల్లయ్య ఫీలింగ్ ఏంటో అర్థం కావట్లేదు. ఒకవైపు ఎవరూ లేని టైంలో అమ్మాయి దొరికిందని ఆనందపడాలా లేదా ఆ అమ్మాయి ఇంత దరిద్రంగా ఉందని బాధపడాలా గుడికి అర్థం కాదు. ఇంకా మనోడు అందరితో మాట్లాడి చాలా కాలం అవ్వడం వల్ల అసలు సరిత మాట్లాడిన గుడికి ఆ అమ్మాయితో రావు. ఇంకా మన వాడు ఎలా మాట్లాడుతున్నాడంటే అమ్మ అనే దాన్ని నీ అమ్మ అని మార్చేసింటాడు. అంటే సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఇలా మాట్లాడుతున్నాడని. మన పుల్లమ్మ గుడికి వాడు మాట్లాడే మాటలన్నిటిని కరెక్ట్ చేస్తూ ఉంటుంది. ఇక ఆ తర్వాత వాళ్ళిద్దరు కలిసి ఒక సూపర్ మార్కెట్ లోకి అయితే వెళ్తుంటారు. ఇంకా మన పుల్లయ్య కార్ డ్రైవ్ చేస్తుంటే అనుకోకుండా రెడ్ సిగ్నల్ అయితే క్రాస్ చేస్తాడు. ఇది గమనించిన మన పుల్లమ్మ నువ్వు ఎందుకు రెడ్ సిగ్నల్ ని క్రాస్ చేసావు, మనకు యాక్సిడెంట్ అయితే అని పిచ్చిదానిలాగా మాట్లాడుతుంటుంది. అప్పుడే మన పుల్లయ్య రిప్లై ఇస్తూ ఎవరూ లేని దారిలో సిగ్నల్స్ ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అని చెప్తాడు. అయినా గుడికి ఆమె వినకుండా మనం మనుషులం కదా, రూల్స్ ఖచ్చితంగా ఫాలో కావాలని శుద్ధపూస మాటలు మాట్లాడుతుంటుంది. మన ఫిలిప్స్ ఆమె బాధ తట్టుకోలేక నెక్స్ట్ సిగ్నల్ అయితే ఆగుతాడు. ఇంకా చుట్టుపక్కల మొత్తం ఎవరూ రాలేని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత సూపర్ మార్కెట్ అయితే వెళ్తారు. సూపర్ మార్కెట్ దగ్గరికి వచ్చిన తర్వాత కెరోల్ ఉండి నువ్వెందుకు కార్ ని సరిత పార్క్ చేయలేదని చెప్పి ఫిలిప్స్ తో మళ్ళీ గొడవ దిగుతుంది. దీని
దీంతో ఫిలిప్స్ కు చాలా కోపం వస్తుంది. ఇంకా అసలు మనుషులు లేని ప్రపంచంలో కార్ ఇక్కడ పార్క్ చేస్తేంది, ఎక్కడ పార్క్ చేస్తే అని చెప్పి కార్ ని ఏకంగా సూపర్ మార్కెట్లకే పొరిస్తాడు. షాపింగ్ మొత్తం అయిపోయిన తర్వాత ఇద్దరు కలిసి ఫిలిప్స్ ఇంటికైతే వస్తారు. ఇంకా కెరోల్ అక్కడున్న వాతావరణం చూసి అసలు వీడు ఇక్కడ ఎలా ఉంటున్నారా బాబు అనేలాగా రియాక్షన్ ఇస్తుంది. ఇంకా ఆ ఇంట్లో మొత్తం 2 స్విమ్మింగ్ పూల్ అయితే ఉంటాయి. ఒక స్విమ్మింగ్ పూల్ ని ఏకంగా బాత్రూమ్ లో మార్చేసింటాడు. ఇంకొక స్విమ్మింగ్ పూల్ ని దారుణంగా అయితే డంప్ యార్డ్ లాగా మార్చేసింటాడు. ఇంకా ఆ ఇంట్లో ఉన్న ఫేమస్ పెయింటింగ్స్, ఆస్కార్, అక్కడున్న కాస్ట్లీయెస్ట్ వస్తువులన్నీ చూసి కెరోల్ వీడిని ఒక దొంగ అని మొహాన్ని అనేస్తుంది. కానీ ఫిలిప్స్ దానికి అంగీకరించకుండా ఈ ప్రపంచంలో ఎవరు లేనప్పుడు ఇవి కేవలం ఒక వస్తువులు మాత్రమే, దీనికి ఒక స్థాయి అనేది కూడా లేదు, ఎవరు వాడుకోలేదు కాబట్టి నేను తెచ్చుకున్నా అని చెప్పి ఆమెతో మళ్ళీ ఆర్గ్యూ చేస్తుంటాడు. అలా కొద్దిసేపటి తర్వాత వాళ్ళిద్దరు కలిసి బయటకైతే వెళ్తారు. ఇంకా ఒక చోట కిరణ్ ని వదిలేసి ఇతను బై బై, నీకు నీ పద్ధతులకు ఒక దండం, నీకు నాకు సెట్ కాదమ్మా తల్లి అని చెప్పి అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత రోజు ఫిలిప్స్ నిద్రలేచి కిందికి వచ్చి చూసేసరికి కిరణ్ అక్కడే ఉంటుంది. ఇంకా అక్కడున్న వస్తువులు మొత్తం క్లీన్ చేస్తూ ఉంటుంది. ఇంకా ఫిలిప్స్ కిందికి వస్తుంటే కిరణ్ ఫిలిప్స్ దగ్గరికి వెళ్లి మర్యాదగా ఇందులో ఉన్న డిషెస్ తీసుకురా, ఒక హస్బెండ్ లాగా ఆర్డర్స్ వేస్తుంటుంది. ఇదంతా చూసిన ఫిలిప్స్ ఏంటి ఇది ఒక పెళ్ళం లాగా ఆర్డర్ వేస్తుందని చెప్పి వెంటనే ఆ దగ్గరలో ఉన్న బార్ కి అయితే వెళ్తాడు. ఇంకా అక్కడున్న ఫ్రెండ్స్ తో ఆమె నా గురించి ఏమనుకుంటుంది, కలిసి ఒక్క రోజైనా కాలేదు ఏకంగా పెళ్ళంలాగా ఆర్డర్ వేస్తుంది, అలా ఒక పెళ్ళైన వాడిలా తన బాధలు మొత్తం వాళ్ళతో చెప్పుకుంటుంటాడు. ఇక ఆ తర్వాత రోజు మళ్ళీ కిరణ్ ఏకంగా తన వస్తువులు మొత్తం తీసుకొని ఫిలిప్స్ ఇంట్లో సెటిల్ కానికి వస్తుంది. కానీ మన ఫిలిప్స్ కు కిరణ్ అక్కడ ఉండడం అస్సలు నచ్చదు. ఇంకా ఆమెను ఎలాగోలా అక్కడి నుంచి పంపించాలనుకుంటాడు. కానీ కిరణ్ నేను ఎక్కడికి వెళ్ళను, ఒకవేళ నేను ఇక్కడ ఉంటే నువ్వు న్యూడ్ గా ఎప్పుడైనా దొరికిపోతావని నువ్వు భయపడుతున్నావా అని చెప్పి ఆమె వెటకారంగా మాట్లాడుతూ ఉంటుంది. ఇక దీనికి సమాధానంగా ఫిలిప్స్ వెంటనే అతని ప్యాంట్ అయితే విప్పేస్తాడు. ఇది గమనించిన కిరణ్ మనిద్దరం బ్రతకడానికి ఒక పర్పస్ ఉందని, హ్యూమన్ పాపులేషన్ ని పెంచుదామని, అందుకే దేవుడు మనిద్దరినే ఇంకా ప్రపంచంలో ఉంచాడని చెప్తుంది. కానీ ఫిలిప్స్ కు ఆమె అంటే అస్సలు పడదు కాబట్టి ఇంకా ఆమెతో అలా అసలు ఊహించుకోలేక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మూవీ కట్ చేస్తే ఆ తర్వాత రోజు ఫిలిప్స్ సరదాగా అలా స్విమ్మింగ్ పూల్ లో లండన్ కు వెళ్తుంటాడు. ఇంకా అప్పుడే కిరణ్ అక్కడికి వచ్చి మన ఇంటికి వస్తున్న వాటర్ సప్లై ఎక్కడ అయిపోయింది, ఇంకా నేను మన గార్డెన్ లో కొన్ని వెజిటేబుల్స్ అయితే పండించాను, నువ్వు వెళ్ళి ఆ వాటర్ సప్లై ని చూడు అంటుంది. కానీ ఫిలిప్స్ దీనికి అంతగా పట్టించుకోడు. ఇక చేసేదేమి లేక కిరణ్ అక్కడికి వెళ్తుంది. ఆ రోజు రాత్రి కిరణ్ కి కనిపించకుండా ఫిలిప్స్ అక్కడున్న టమోటాల్ని మొత్తం తినేస్తాడు. ఆ తర్వాత రోజు కిరణ్ చాలా సీరియస్ గా ఫిలిప్స్ దగ్గరికి వెళ్తుంది. ఫిలిప్స్ నువ్వేమన్నా తిన్నావా అంటే ఫిలిప్స్ చాలా ధైర్యంగా నేను తినలేదంటాడు. ఇక కిరణ్ ఒక్క మాట గుడికి అనకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. అలా వెళ్తుండగా ఆమె వాటర్ పంప్ రిపేర్ చేసే టైంలో ఆమె కాలుకు చిన్న దెబ్బ తగులుతుంది. దీన్ని గమనించిన ఫిలిప్స్ కొంచెం బాధపడతాడు. అలా కొన్ని నెలల తర్వాత కిరణ్ గుడికి ఈ ప్రపంచాన్ని నేను మార్చలేదని చెప్పి ఆమె గుడికి ఒక బద్దగస్తురాలు తయారవుతుంది. సింపుల్ గా చెప్పాలంటే ఫిలిప్స్ స్విమ్మింగ్ పూల్ తెచ్చుకుంటే ఈ అమ్మాయి చిన్న బాత్ లో రోజు లండన్ కు వెళ్తుంటుంది. ఇంకా వాళ్ళు బ్రతుకుండేది ఒక పర్పస్ కోసం కాదని ఏదో ఫ్లూ లో బ్రతికేస్తున్నామని కిరణ్ మైండ్ లో గట్టిగా ఫిక్స్ అయిపోయి ఉంటుంది. కొన్ని $1 మిలియన్ హౌస్ లో కేవలం ఒక టాయిలెట్ ని మనం సెట్ చేయలేకపోతున్నాం, ఇంత పెద్ద నాగరిక జీవితాన్ని మళ్ళీ మనం ఎలా రిటర్న్ తెస్తామని చెప్పి దాని గుడికి వదిలేస్తుంది. అప్పుడు దాకా పాజిటివ్ గా మాట్లాడిన కిరణ్ ఒక్కసారిగా నెగిటివ్ మాట్లాడడంతో ఫిలిప్స్ కు చాలా బాధ కలుగుతుంది. ఇక అతనికి చాలా బాధ వేసి వెంటనే సిటీ మిడిల్ ఆఫ్ ది ట్యాంక్ దగ్గరికి వెళ్లి వీళ్ళ ఇంటికి వాటర్ సప్లై అయ్యేలాగా డిజైన్ చేస్తాడు. సడన్ గా ఫిలిప్స్ లో మంచిదనాన్ని చూసిన కిరణ్ షాక్ అయిపోతుంది. ఇంకా ఆ రోజు రాత్రి అతన్ని డిన్నర్ కి ఇంటికి పిలుస్తుంది. అలా ఆ రోజు రాత్రి చాలా రోజుల తర్వాత ఫిలిప్స్ ఒక మంచి ఇంటి భోజనాన్ని తింటాడు. అలా ఫుడ్ ని ఫిలిప్స్ ఎంజాయ్ చేస్తున్నాడో లేదో మళ్ళీ కిరణ్ రీప్రొడక్షన్ గురించి ఫిలిప్స్ తో మాట్లాడుతుంది. ఇంకా ఫిలిప్స్ కుడికి చాలా బాగా ఆలోచించి ఆమెతో ఫిజికల్ గా కంబైన్ గానికి ఒప్పుకుంటాడు. కానీ కిరణ్ పెళ్లి కాకుండా ఇది చేయడం తప్పని చెప్పి ముందు నన్ను పెళ్లి చేసుకో అంటుంది. ఫిలిప్స్ మొదట్లో దీన్ని చూసి నవ్వుతాడు. కానీ ఆమె ఇది చాలా సీరియస్ మ్యాటర్ అంటుంది. ఇక ఇదంతా స్టూపిడ్ గా అనిపించిన గుడికి ఫిలిప్స్ ఆమె ఆశ కోసం ఆమెని పెళ్లి చేసుకుంటాడు. మ్యారేజ్ అయిపోయిన తర్వాత చర్చ్ నుంచి ఇద్దరు బయటకు వస్తుంటే బయట చాలా మంది వీళ్ళని కంగ్రాట్స్ చేస్తూ ఉంటారు. ఇది చూసి ఒక్కసారిగా ఫిలిప్స్ షాక్ అయిపోతాడు. ఇంకా అనవసరంగా దీన్ని పెళ్లి చేసుకున్నాను కదరా అని తల బాదుకునే టైంలో ఒక్కసారిగా నిద్రలేస్తాడు. నిజానికి ఇదంతా ఫిలిప్స్ కలగంటుంటాడు. కాసేపటి తర్వాత కిరణ్ అక్కడికి ఫుడ్ తీసుకొని వస్తుంది. ఇంకా వాళ్ళిద్దరి మధ్య ప్రెసిడెంట్ ఎవరని ఎన్నుకోవాలని చెప్పి ఓటింగ్ ని నిర్వహిస్తుంది. ఫిలిప్స్ కు అదంతా అనవసరం అని తెలిసినా గుడికి తనకు తానే అనోనమస్ ప్రెసిడెంట్ గా ఎన్నుకుంటాడు. ఫైనల్ గా వాళ్ళు మ్యారేజ్ చేసుకునే రోజు అయితే వచ్చేస్తుంటుంది. కిరణ్ మాత్రం వాళ్ళకు మ్యారేజ్ కి కావాల్సిన వస్తువులన్నీ ఆమె తెస్తుంది. ఇంకా ఫిలిప్స్ కు కేవలం 2 రింగ్స్ తేమని చెప్తుంది. ఇంకా ఫిలిప్స్ చెప్పిన పని చేయకుండా వాళ్ళ ఫ్రెండ్స్ తో బ్యాచులర్ పార్టీ ఇచ్చి లాస్ట్ గా అయిపోయిన తర్వాత చర్చ్ దగ్గరికి అయితే వస్తాడు. లాస్ట్ లో వాళ్ళిద్దరికి మ్యారేజ్ అయ్యే టైంలో కిరణ్ రింగ్స్ అని అక్కడ అడిగితే ఫిలిప్స్ మర్చిపోయా అని చెప్తాడు. ఇక ఈ విషయంతో కిరణ్ కు చాలా కోపం వేస్తుంది. ఇంకా కేవలం నేను నీకు చెప్పింది 2 రింగ్సే, ఈ పనులన్నీ నేనే కదా చేసుకునింది, అలా చాలా కోపంతో అతన్ని తిట్టి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. అలా చాలా బాధగా కిరణ్ ఇంటికి వెళ్లి తలుపు మూసుకుంటుంది. వెనకాల ఫిలిప్స్ డోర్ ఎంత కొట్టినా గుడికి కిరణ్ ఓపెన్ చేయదు. అలా ఎన్నిసార్లు గుడికి డోర్ కొట్టినా ఓపెన్ చేయకపోవడంతో ఇక ఫిలిప్స్ గుడికి చాలా కోపం వేసి ఆ డోర్ ని బద్దలు కొట్టుకుని లోపలికి వెళ్ళిపోతాడు. ఇంకా లోపల మొత్తం కిరణ్ చాలా బాగా డెకరేషన్ చేసి ఉంటుంది. అదంతా చూసి ఫిలిప్స్ చాలా గిల్టీగా ఫీల్ అవుతాడు. ఆ రోజు రాత్రి ఫిలిప్స్ కిరణ్ దగ్గరికి వెళ్లి సారీ చెప్తాడు. ఇంకా కిరణ్ తో నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వు దొరకడం నాకు వరం, నిజానికి ఇదంతా మనం దేవుడు రాసిన రాత అని చెప్పి కొన్ని పులిహోల డైలాగులు అయితే కలుపుతాడు. ఇక కిరణ్ కోపం గుడికి తగ్గి వాళ్ళు వెంటనే ఒక రింగ్ షాప్ కి వెళ్లి అక్కడున్న రింగ్స్ అన్ని ఎక్స్చేంజ్ చేసుకుంటారు. ఇప్పుడు సక్సెస్ఫుల్లీ గా వాళ్ళకు మ్యారేజ్ డే కంప్లీట్ అయిపోయి ఉంటుంది. ఇంకా ఆ రోజు రాత్రి జరగాల్సిన కార్యక్రమం గుడికి జరిగిపోయి ఉంటుంది. కానీ ఫిలిప్స్ మాత్రం రాత్రి జరిగిన దానికి అంత
సాటిస్ఫాక్షన్ అవ్వడు. ఇంకా కిరణ్ ఆ రోజు రాత్రి మొత్తం ఆమె సాటిస్ఫాక్షన్ గురించి అతనికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత రోజు ఫిలిప్స్ ఇంట్లో టెన్నిస్ ఆడుతూ ఉంటాడు. ఇంకా అప్పుడే కిరణ్ అక్కడికి వస్తుంది. ఫిలిప్స్ ఏమనుకుంటాడంటే కిరణ్ చేతిలో నాకు మూడిందని. కానీ విచిత్రంగా కిరణ్ గుడికి ఇతనితో కలిసి టెన్నిస్ ఆడుతూ ఉంటుంది. ఆ తర్వాత ఫైర్ ప్రూఫ్ డ్రెస్సులు ఒకరికి వేసుకొని మంటలతో కాల్చుకుంటుంటారు. ఇంకా కొద్దిసేపటి తర్వాత అది వాళ్ళకు బోర్ కొట్టేస్తుంది. ఇక వెంటనే ఒక పెద్ద బుల్డోజర్ ని తీసుకొని బుల్డోజర్ కింద బీర్ క్యాన్లు పెట్టి దాన్ని తొక్కిస్తారు. అలా ఇంటికి వెళ్తూ దారిలో ఫిలిప్స్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తుంది. ఇంకా ఫిలిప్స్ వాళ్ళ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ తో మాట్లాడుతుంటే సడన్ గా కిరణ్ అక్కడికి వచ్చి నువ్వు నా హస్బెండ్ నే లవ్ చేస్తావా, నీకెంత ధైర్యం అని చెప్పి పిచ్చిదానిలాగా దాన్ని కొడుతూ ఉంటుంది. ఇంకా ఇదంతా చూసిన ఫిలిప్స్ ఫస్ట్ టైం కిరణ్ ని పెళ్లి చేసుకునేందుకు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకా ఆ రోజు ఒక్కరోజు చీకటి పడగానే వాళ్ళ ఇంటికి వెళ్తుంటారు. ఇంకా దారి మధ్యలో ఫిలిప్స్ ఒక కార్ ని ఢీ కొడతాడు. ఇంకా దాన్ని చూసి షాక్, ఎందుకంటే ఆ కార్ అనేది రన్ అవుతూ ఉంటుంది. తీరా బాగా మనం క్లారిటీగా చూస్తే ఒక కార్ లో నుంచి ఒక అందమైన అమ్మాయి బయటకు వస్తుంది. అప్పుడు మన ఫిలిప్స్ అయితే అనుకుంటాడు అనవసరంగా తొందరపడి కిరణ్ ని పెళ్లి చేసుకున్నా కదరా అని. ఈ వీడియోతో మనం 3 ఎపిసోడ్లు అయితే కవర్ చేసాం. మీకు ఒకవేళ ఇంకా బాగా నచ్చింది అనుకోండి మిగతా సిరీస్ కి ప్లాన్ చేద్దాం. అంతకంటే ముందు మర్చిపోకుండా నా కోసం ఒక 1K లైక్స్ అయితే చేయండి. అలాగే కామెంట్ లో మోర్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. అప్పుడే నెక్స్ట్ వీడియోస్ అనే డైరెక్ట్ గా మీ ఫోన్ లోకి వచ్చేస్తాయి. అండ్ లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్.